आप सबको प्रभु यीशु मसीह के पवित्र नाम में जय मसीह। మీ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. कुछ पाप हमारे जीवन में ऐसे होते हैं जो रहस्यमय होते हैं. కొన్ని పాపములు మన జీవితంలో ఏ విధంగా ఉంటాయంటే అది రహస్యంగా కనబడుతూ ఉంటాయి. और जो रहस्यमय पाप होते हैं उस पाप को हम परमेश्वर के सम्मुख ले जाते हैं और हम उससे माफ़ी मांगते हैं. అటువంటి రహస్య పాపాలను దేవుని వద్దకి తీసుకుని వెళ్ళి దేవునితో మనము క్షమాపణ అడిగే వరకు ఉంటాం. लेकिन कुछ ऐसे पाप होते हैं जो हम सबके सामने करते हैं. అయితే కొన్ని పాపాలు ఏ విధంగా ఉంటాయంటే అందరి ఎదుట మనం చేసే వారుగా ఉంటాం. आप देखते हैं, आप जानते हैं कि उस भाई ने ये पाप किया है. మీకు తెలుస్తుంది ఆ పలానా సహోదరుడు ఈ విధంగా పాపం చేశాడు, తప్పిదం చేశాడు అని. जब हम ऐसे पाप करते हैं तो हमें सबके सामने अपने पाप को कबूल करना है. ఆ విధంగా పాపం చేసినట్లయితే అందరి ఎదుట ఆ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. गति 1 वर्ष से अधिक मैं कलीसिया में नहीं आ सका. గత ఒక సంవత్సరం నుండి నేను దేవుని ఇంటికి రాలేకపోయాను. ये एक ऐसा पाप है जो आप लोगों को नहीं करना चाहिए. ఇది ఎటువంటి పాపం అంటే మీరు కూడా ఎటువంటి పాపం చేయకూడదు. मुझे भी नहीं करना चाहिए. నేను కూడా చేయకూడదు. ये एक बड़ी गलती है. ఇది చాలా పెద్ద తప్పిదం. इसलिए परमेश्वर के सामने मैं क्षमा मांगता हूँ. అందుకనే దేవుని ఎదుట ఈ రోజు నేను క్షమాపణ కోరుతూ ఉన్నాను. और आप सबसे भी क्षमा मांगता हूँ. అదే విధంగా మీ అందరి ఎదుట కూడా నేను క్షమాపణ परमेश्वर मुझे क्षमा करे. ప్రభు నన్ను క్షమించును గాక. आप लोग भी मुझे क्षमा करे. మీరు నన్ను క్షమించాలని కోరుతూ ఉన్నాను. जब भी आप परमेश्वर के सम्मुख आते हैं, ఎప్పుడెప్పుడైతే మీరు దేవుని ఎదుట దేవుని సముఖంలో వస్తూ ఉంటారో, you should come with an expectation of God's miracle in your life. మీ జీవితంలో అద్భుతమైన దేవుడు కార్యాలు చేస్తాడని మీరు ఆ యొక్క నమ్మకంతో రావాలి. क्योंकि परमेश्वर చమత్కారి పరమేశ్వర్ है. ఎందుకంటే మన దేవుడు ఆయన చమత్కారం అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. वो గొప్ప దేవుడు है. ఆయన ఎంతో గొప్ప దేవుడు. वो आपके जीवन में चमत्कार करेगा. ఆయన మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. क्योंकि परमेश्वर का राज्य में, ఎందుకంటే దేవుని రాజ్యంలో परमेश्वर का राज्य क्या है? దేవుని రాజ్యం ఏంటి? मरकुस 1:15 में ऐसा कहा गया है. మార్కు 1:15లో ఈ విధంగా చెప్పబడింది, समय पूरा हुआ, पश्चाताप करो. సమయము సంపూర్తి అయింది, అందుకని పశ్చాత్తాపం ఉందండి. पश्चाताप करो. పశ్చాత్తాపము जब आप पश्चाताप करेंगे तो परमेश्वर के राज्य को देखेंगे. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపం పొందుతావో దేవుని రాజ్యం చూడగలవు. इसीलिए हमेशा प्रायश्चित के मन से परमेश्वर के सम्मुख आना चाहिए. అందుకని పశ్చాత్తాపముతో దేవుని ఎదుట మనము రావాలి. प्रभु का वचन मरकुस 3:14-15 में ऐसा कहता है. దేవుని వాక్యంలో మార్కు 3:15-16 ఈ విధంగా చెప్తుంది, प्रभु यीशु मसीह ने प्रचार किया. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రచారం చేశారు. और वहां पर प्रभु यीशु मसीह ने चंगा किया. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన స్వస్థపరిచాడు. और उसने शैतान को भगाया. అదే విధంగా ఆయన సాతానుని ఆయన పారదోలాడు. इसलिए आप जब परमेश्वर के सम्मुख आते हैं, అందుకనే ఈ రోజు దేవుని సముఖంలో మనం వస్తూ ఉన్నాం. you should expect a miracle from God. దేవుని ఎదుటి నుండి అద్భుతమైన కార్యాలు చేస్తాడని నువ్వు తెలుసుకుని ఉండాలి. आशा के साथ आइए. ఆ విధంగా ఒక నిరీక్షణతో రావాలి. निरीक्षण के साथ बैठिएगा. నిరీక్షణతో కూర్చుని ఉండాలి. परमेश्वर आपसे बात करना चाहता है. ప్రభువు నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. उसके वचन में शक्ति है. ఆయన వాక్యంలో శక్తి ఉంది. उसके वचन में सामर्थ्य है. ఆయన వాక్యంలో సామర్థ్యం ఉంది. आपके जीवन को बदल देगा. నీ జీవితాన్ని మార్చివేస్తుంది. आप परमेश्वर को देखने लगेंगे. నీవు దేవుని చూడగలవు. क्योंकि परमेश्वर का राज हमारे बीच में है. దేవుని రాజ్యము మన మధ్యలో ఉంది. इसलिए रोमी 14:17 में ऐसा कहा गया है. ఈ విధంగా దేవుని యొక్క గ్రంథంలో రాయబడింది, The kingdom of God is not in eating and drinking, దేవుని రాజ్యము తినటము త్రాగుటంలో లేదని రాయబడి ఉంది. but it is righteousness, joy and peace in the Holy Ghost. అయితే అది నీతి క్రియలలోని, అది ఆనందంలోని, శాంతిలోని ఈ విధంగా ఇమిడి ఉందని రాయబడి ఉంది. इसलिए निरीक्षण के साथ बैठिएगा यहाँ पे. అందుకనే నిరీక్షణతో ఈ రోజు మీరు ఇక్కడ కూర్చుని ఉండాలి. दूसरा, परमेश्वर के मुख को देखने के लिए यहाँ बैठिएगा. రెండవ విషయం ఏంటంటే దేవుని ముఖాన్ని చూడాలని ఆశతో ఉండాలి. Whenever, जब भी आप परमेश्वर के घर में आते हैं, ఎప్పుడెప్పుడైతే మనం దేవుని ఇంటికి వస్తూ ఉంటామో आपके दिल में आशा होनी चाहिए. మీ హృదయంలో ఒక నిరీక్షణ ఉండాలి. मैं परमेश्वर के मुख को देखूंगा. నేను దేవుని ముఖాన్ని చూస్తాను అని. परमेश्वर का मुख कहाँ है? దేవుని ముఖం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది?
ఎక్కడ ఉంది? परमेश्वर के वचन में है। దేవుని వాక్యములో ఉంది. जब जब आप परमेश्वर के वचन को देखेंगे, ఎప్పుడెప్పుడైతే దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటామో, जब आप आशा के साथ इस वचन को पढ़ेंगे, ఎప్పుడైతే నిరీక్షణతో మనం చదువుతామో, तब आप उसके मुख को देखेंगे। అప్పుడు దేవుని ముఖాన్ని చూస్తాం. इसमें कोई डाउट नहीं है। ఇందులో ఎటువంటి సందేహం లేదు. आप आशा के साथ उसके मुख को देखने के लिए आइएगा। మీరు నిరీక్షణతో దేవుని ముఖాన్ని చూడాలని ఆ విధంగా రావాలి. तीसरी बात क्या है? మూడవ విషయము, परमेश्वर के राज्य में हम क्यों आते हैं? దేవుని రాజ్యంలో సముఖంలో ఎందుకని వస్తాం? ताकि उसके मुख के समान, ईश्वर के समान हम बदल जाए। దేవుని ముఖము వలె, దేవుని వలె మనము మారిపోవాలని. उसके मुख को जब हम देखेंगे, దేవుని ముఖాన్ని ఎప్పుడైతే చూస్తామో, उसके वचन को जब हम देखते जाएंगे, దేవుని వాక్యాన్ని చూస్తూ వెళ్ళినప్పుడు उसकी तरह हम बदल जाएंगे। మనము ఆయన వలె మారుతూ ఉంటాం. मेरे प्रिय भाइयों और बहनों, నాకు ప్రియమైన సహోదరి, परमेश्वर के సహోదరుడా, वचन में जीवन है। దేవుని వాక్యంలోనే జీవం ఉంది. इसलिए कभी कभी मैं ये गीत को हमेशा गाता हूँ। అందుకనే నేను అప్పుడప్పుడు ఈ విధంగా పాటను పాడుతూ ఉంటాను. हरि बोल हरि बोल, हरि 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 बोल, सारे पापों को उठाता प्यारा नाम यीशु बोल। हरि बोल हरि बोल, हरि 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 बोल, सारे पापों को उठाता प्यारा नाम यीशु बोल। हरि बोल हरि बोल, हरि बोल हरि बोल, हरि 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 बोल, सारे पापों को मिटाता प्यारा नाम यीशु बोल। उसका नाम जीवन देता, उसका नाम शांति देता, उसका नाम मुक्ति देता, प्यारा नाम यीशु बोल बोल। हरि बोल हरि बोल, हरि 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 बोल, सारे पापों को मिटाता प्यारा नाम यीशु बोल। हरि बोल हरि बोल, बोलिए। हरि बोल हरि बोल, हरि 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 बोल, सारे पापों को मिटाता प्यारा नाम यीशु बोल। वो हरि है, ఆయన హరి వలె ఉన్నాడు. उसका मतलब क्या है? దాని అర్థము ఏంటి? वो हर लेता है हमारे पापों को। మన పాపాన్ని హరించేవాడుగా ఉన్నాడు. वो हरा है, ఆయన హరించాడు. वो हरा है, ఆయన హరించేవాడుగా ఉన్నాడు. वो हमारे पाप को मिटाता है, మన పాపాన్ని తుడిచివేస్తున్నాడు. इसलिए उसे हरि हरा भी कहा गया है। అందుకనే ఆయన్ని హరిహర అని అంటారు. वो हमारे पापों को मिटाता है, ఆయన మన పాపాన్ని ఆయన తుడిచివేస్తూ वो ఉన్నాడు. हमारे जीवन में चंगा लाता है, మన జీవితంలో ఆయన స్వస్థతను తెస్తూ वो ఉన్నాడు. शांति देता है। ఆయన శాంతిని ఇస్తూ ఉన్నాడు. आइए आज के वचन को हम पढ़े। రండి మనము ఈ రోజు వాక్య దానంలో भजन संगीत आप 46, కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము. इसके एक एक वचन को हम बारी बारी से जल्दी पढ़ेंगे। ఇందులో మనం మార్చి చదువుకుందాం. मैं पहला वचन पढ़ूंगा, आप दूसरा वचन पढ़िएगा। మొదటి వాక్యం ఇక్కడ నుంచి చదవబడుతుంది. రెండు వాక్యం మీరు చదవండి. ఆ విధంగా చదువుతూ వెళ్దాం. God is our refuge and strength, a very present help in trouble. इस कारण हमको कोई भय नहीं, चाहे पृथ्वी उलट जाए और पहाड़ समुद्र के बीच में डाल दिए जाए। Though the waters thereof roar and be troubled, though the mountains shake with swelling thereof, Selah. एक नदी है जिसकी नहरों से परमेश्वर का नगर में अर्थात परम प्रधान के पवित्र निवास स्थान में आनंद होता है। Fifth, God is in the midst of her, she shall not be moved, God shall help her, and that too right early. जाति जाति के लोग जल्ला उठे, राज्य राज्य के लोग डगमगाने लगे, वो बोल उठा और पृथ्वी पिघल गई। Seventh, the Lord of hosts is with us, the God of Jacob is our refuge. आओ हम यहोवा के महाकर्म देखो कि उसने पृथ्वी पर कैसा कैसा उजाड़ किया है। Ninth, he maketh wars to cease unto the ends of the earth, he breaketh the bow and cutteth the spear asunder, and he burneth the chariots in the fire. चुप हो जाओ और जान लो कि मैं ही परमेश्वर हूँ, मैं जातियों में महान हूँ, मैं पृथ्वी भर में महान हूँ। 11 वचन मिलकर हम पढ़ेंगे। The Lord of hosts is with सेनाओं का us, यहोवा हमारे God of संग है, Jacob याकूब is का our परमेश्वर refuge. हमारा ऊंचा गढ़ है। 10वां वचन बहुत ही प्रमुख वचन है। పదో వాక్యము చాలా ముఖ్యమైన వాక్యం. इस वचन को हम मिलकर पढ़ें, మనం కలిసి చదువుకుందాం. जोर आवाज से पढ़े। బిగ్గరగా Be still చదువుదాం. and know चुप that हो I जाओ am God. और जान I लो will be कि मैं exalted among the परमेश्वर heathen. हूँ, I will मैं be जातियों exalted में in the महान earth. और पृथ्वी भर में महान हूँ। हिंदी में इसका अनुवाद ऐसा है,
హిందీలో ఈ విధంగా రాయబడి ఉంది, शांत हो जाओ और जान लो कि मैं यहोवा हूँ। నిశ్శబ్దముగా ఊరుకొనుడి, నేనే దేవునని తెలుసుకొనుడి। शांत हो जाओ, ఊరుకొనుడి, चुप हो जाओ నిశ్శబ్దంగా ఉండండి और जानो कि मैं यहोवा हूँ। తెలుసుకో నేనే దేవుడైన యెహోవా। आइए हम प्रार्थना करें। రండి మనం ప్రార్థించుకుందాం। प्रभु परमेश्वर, धन्यवाद देता हूँ आज के इस दिन के लिए। आपने मुझे एक बार फिर से प्रभु आपके मध्य में आकर तुम्हारे वचन को देने का यह सौभाग्य दिया, इसके लिए मैं धन्यवाद देता हूँ। भाई जॉन के लिए धन्यवाद देता हूँ, जो वचन आपने दिया प्रभु, हमारे शरीर पवित्र आत्मा का मंदिर है, इसे हमें पवित्र रखना है, इसके धन्यवाद देता हूँ। भाई को भी प्रभु वचन को अनुवाद करने के लिए सामर्थ्य दे, हम सबको एकाग्र होकर तुम्हारे वचन को सुनने के लिए सहायता कर। तेरे वचन की महिमा और उसकी शकीना को प्रभु प्रकट कर, तुम्हारे वचन की शक्ति हमारे जीवन में कार्य करे, हम तुम्हारे चिन्ह चमत्कार को देख सके प्रभु, तू सहायता कर। आपके प्रिय पुत्र प्रभु यीशु मसीह के नाम से सुना ग्रहण कर, आमीन। शांति सबसे सर्वोपरि है। ఊరుకొని ఉండుట అది ఎంతో మంచిది। हम सबके जीवन में हम चाहते हैं कि शांति हो, మన అందరిలో దేవుని యొక్క సమాధానం ఉండాలని మనం కోరుతూ ఉంటాం। और हमारे देश के कोने कोने में आप कहीं भी जाए, झंडे में लिखा है शांति 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 शांति। మన దేశంలో ఎక్కడికైనా వెళ్ళిపోయినట్లయితే అన్ని చోట్ల మనం రాయబడినట్టు చూడగలము, సమాధానము సమాధానము అని। समाधानम समाधान हिंदी वर्ड भी है, समाधान हमें चाहिए, హిందీలో కూడా సమాధానం అనే ఆ యొక్క వర్డ్ ఉంది। शांति चाहिए, సమాధానము కావాలి। लेकिन आज जगत में देखे तो అయితే ఈ రోజుల్లో లోకంలో చూసినట్లయితే कहीं भी शांति नहीं है। ఎక్కడ కూడా మనము సమాధానాన్ని చూడలేము। आज यूक्रेन रशिया के साथ लड़ाई कर रही है, ఈ రోజుల్లో మనం చూసినట్లయితే యుక్రెయిన్ రష్యా మధ్యలో యుద్ధం జరుగుతుంది, भयंकर लड़ाई चल रही है, అక్కడ ఈ విధంగా భయంకరమైన యుద్ధం నడుస్తుంది। पूरा नगर नाश हो चुका है, మొత్తం ఆ నగరము నాశనం చేయబడుతుంది, बहुत लोग मर गए हैं, చాలా మంది చనిపోయి ఉన్నారు। आप इजराइल के चारों तरफ ఇజ్రాయెల్ దేశానికి మనం చుట్టూ చూస్తే वहां पे हौती और हमास और हिजबुल्ला इजराइल को अटैक कर रहे हैं। అక్కడ హూతీసు హమాస్ వారు అదే విధంగా హిజ్బుల్లా వారు అక్కడ ఇజ్రాయెల్ మీద లేచి వస్తూ ఉన్నారు। हजारों हजारों लोगों की मौत हो चुकी है, అక్కడ వేల మంది అక్కడ చనిపోతూ ఉన్నారు। कहीं भी जाओ तो लड़ाई चल रही है, ఎక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడ జగడము చూస్తూ ఉన్నాం। घर में देखो तो ఇంటిలో చూసినట్లయితే पति और पत्नी के बीच में लड़ाई है, భార్య భర్త మధ్యలో జగడము, लेकिन फिर भी हम कहते हैं शांति शांति शांति। అయినప్పటికీ మనము అంటూ ఉంటాము సమాధానము సమాధానం సమాధానం। भाई और बहन के बीच में लड़ाई है, సహోదరి అన్నదమ్ముల మధ్య కొట్లాటలు, बच्चों और माता पिता के बीच में लड़ाई है, ఈ విధంగా పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య దెబ్బలాటలు। हम शांति को खोजते हैं लेकिन शांति नहीं है, మనము సమాధానం అయితే వెతుకుతూ ఉంటాము కానీ మనము దాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాం। कलीसियाओं में शांति नहीं है, సంఘంలో సమాధానం లేదు, विभाजन 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 है, ఈ విధంగా అన్ని విభాజంగా మారిపోయి ఉన్నాయి। क्यों शांति नहीं है? ఎందుకని సమాధానం లేదు? क्यों शांति हमारे जीवन में नहीं है? ఎందుకని మన జీవితంలో సమాధానం లేకుండా ఉన్నాం? इसके लिए हमें अपने शरीर को समझना होगा। అందుకని దీని కొరకు మన శరీరంలో గురించి మనం ఆలోచించి చూడాలి। हमारा शरीर परमेश्वर का मंदिर है, మన దేహము దేవుని ఆలయంగా ఉంది। और हमारे अंदर में మన లోన 4 चीज है, 4 విషయాలు ఉన్నాయి। एक है मन, ఒకటి మనసు, दूसरा है बुद्धि, రెండవది బుద్ధి, तीसरा है चित्त, మూడవది మన యొక్క వివేక్, చిత్తము వివేకము, विवेक, और चौथा है अहम। నాలుగవది అహం। हमारा मन, మన యొక్క మనసు, हमारा बुद्धि, మన బుద్ధి, हमारा विवेक, మన వివేకము, और हमारा अहम। మన అహము। मेरे अहम से मैं जानता हूं कि मैं डॉक्टर सैम वर्गीस हूं, నా అహంతో నేను తెలుసుకోగలను నేను డాక్టర్ శామ్ వర్గీస్। और इससे ब्रदर जॉन जानते कि वो ब्रदर जॉन है, అదే విధంగా బ్రదర్ జాన్ కూడా తెలుసుకుంటాడు బ్రదర్ జాన్ అని। और विवेक से అదే విధంగా వివేకముతో उससे मैं जानता हूं कि सही क्या है गलत क्या है। ఆ వివేకము మూలముగా నేను ఏది మంచిది ఏది చెడు అని తెలుసుకుంటుంటాను। हर एक व्यक्ति के दिल में विवेक है, ప్రతి మనిషిలో వివేకం ఉంది, चाहे वो हिंदू हो, मुस्लिम हो, बहाई हो, कुछ भी हो। అతడు హిందువు అయినప్పటికీ ముస్లిం అయినప్పుడు ఎవరైనా అయినప్పటికీ परमेश्वर ने विवेक हमारे अंदर रखा है, దేవుడు ఆ యొక్క వివేకాన్ని మనలో ఉంచి ఉన్నాడు, ताकि हम जाने कि सही क्या है और गलत क्या है। ఏది మంచిది ఏది చెడు అని తెలుసుకోవడానికి। फिर हमारा मन है,
ఆ తర్వాత మన మనసు ఉంది. मन क्या है? మన మనసు ఏంటిది? ये 5 ज्ञानेंद्रियों के द्वारा, हमारे आंख के द्वारा, नाक के द्वारा, कान के द्वारा, स्पर्श के द्वारा, खाने के द्वारा हम चीजों को बाहर से लेकर हमारे अंदर, अपने अंदर पहुंचाते हैं चीजों को. మన 5 జితేంద్రియాల మూలముగా మనము ఈ విధంగా బయట నుండి ఇది మనము లోనికి తీసుకుంటూ ఉంటాం. हाँ, जो चीजें बाहर से ज्ञानेंद्रियों से अंदर आते हैं, ఏదైతే ఆ యొక్క జ్ఞానేంద్రియం నుండి లోనికి వస్తుందో उसे बुद्धि देखकर समझकर वो डिसीजन लेता है. ఆ దానిని బుద్ధి చూసి ఆ విధంగా నిర్ణయాన్ని తీసుకుంటుంది. इसलिए हमारे संस्कृत श्लोक में ऐसा कहा गया है, संस्कृत श्लोक में ऐसा कहा गया है, ఈ విధంగా సంస్కృతంలో ఒక శ్లోకం ఈ విధంగా చెప్పబడింది. मने मोहम इदम जगतः, మనే మోహం ఇదే జగతః. माइंड इज द बेसिस ऑफ एवरीथिंग. మన మనసే అన్నిటికీ మూల ఆధారంగా ఉంది. हमारा मन सब कुछ है. మన మనసే అన్నిటికీ మూల ఆధారము. अगर हमारे मन में शांति है, ఒకవేళ మన మనసులో సమాధానం ఉంటే तो सब जगह शांति हो सकता है. అన్ని చోట్ల మనం సమాధానం చూడగలం. मन में शांति नहीं है మనసులో శాంతి సమాధానం तो లేకపోయినట్టు कभी शांति नहीं हो सकती है. ఎన్నటికీ మనము సమాధానం చూడలేము. क्यों हमारे मन में शांति नहीं है? ఎందుకని మన మనసులో సమాధానం లేదు? क्योंकि हमारे मन में 4 प्रकार के विकार है, बीमारी है. ఎందుకనంటే మన మనసులో 4 విధమైన రోగంతో మనం ఉన్నాం. हाँ, रोग है. ఆ రోగమును पहला रोग क्या है? మొదటి రోగము भ्रांति, భ్రాంతి, धोखा, మోసము, अज्ञानता. అజ్ఞానము. हमारे अंदर भ्रांति है. మనలో भ्रांति, धोखा. మోసం ఉంది. हमारे पास बुद्धि नहीं है. మనలో ఆ యొక్క జ్ఞానము బుద్ధి లేదు. अज्ञानता है. మనలో అజ్ఞానం ఉంది. हाँ, ये कैसा है? कैसे मैं आपको समझाऊं? నేను ఏ విధంగా మీకు చెప్పాలనుకుంటున్నానంటే, देखिए, सांप जो होता है, सांप ఒక పాము ఉంటుంది అనుకోండి. और रस्सी दोनों एक समान दिखते हैं. ఆ పాము అదే విధంగా తాడు రెండు ఒకే విధంగా కనబడుతుంది. लेकिन जो भ्रांति मन में रखता है, అయితే ఒకడు మోసము వాడిని ఉంచుకున్నట్లయితే सांप को अच्छे से पकड़ता है, వాడు ఆ పాముని చాలా గట్టిగా పట్టుకుంటాడు. जैसा कि रस्सी है, వాడు అనుకుంటాడు ఇది తాడు అని. लेकिन रस्सी नहीं है, అయితే అది తాడు కాదు, वो सांप है. అది పాము. अब सांप को पकड़े रहेंगे, सोचेंगे कि रस्सी है. ఆ సర్పాన్ని పామును పట్టుకొని తాడు అని అనుకుంటే, अगर सोचे कि सांप तुम्हारा सहारा है, ఒకవేళ ఆ పామే నాకు ఆధారము అని అనుకుంటే बहुत दिन सांप चुप रहेगा. అది చాలా రోజుల వరకు అది ఊరుకుంటుంది. एक दिन आप जोर से सांप को पकड़ेंगे, ఒక్కరోజు నువ్వు గట్టిగా ఆ యొక్క సర్పాన్ని పట్టుకుంటావు, काट देगा वो. అది కాటివేస్తుంది. रस्सी और सांप के बीच में फर्क आपको जानना ఈ चाहिए. విధంగా తాడు అదే విధంగా సర్ప మధ్యంలో ఆ యొక్క భేదాన్ని తెలుసుకోవాలి. बहुत लोग सांप को पकड़कर सोच रहे हैं कि मैं रस्सी को पकड़ा हूं. చాలా మంది ఆ యొక్క సర్పాన్ని పామును పట్టుకొని ఉండి నేను ఒక తాడును పట్టుకున్నానని అనుకుంటూ ఉంటారు. ऐसी भ्रांति संसार में बहुत सारे लोगों को है. అటువంటి మోసమైన పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. 2 बिलियन लोग इस संसार में ऐसा विश्वास करते हैं ఆ విధంగా 2 బిలియన్ మంది ఈ విధంగా లోకంలో విశ్వాసం ఉంచుతున్నారు कि परमेश्वर बहुत ऊपर, बहुत ऊपर, बहुत ऊपर है, वो कभी नीचे नहीं आ सकता. ఆ దేవుడు ఆయన ఎంతో పైన ఎంతో ఉన్నతంగా ఉన్నాడు, ఆయన ఎప్పుడు కిందకి దిగిరాడు అనుకుంటూ ఉంటారు. परमेश्वर का कभी पुत्र नहीं हो सकता. ఆ దేవునికి కుమారుడు ఎన్నటికీ అవ్వలేడు అని అనుకుంటారు. या परमेश्वर पुत्र पैदा कर सकता है? ఆ దేవునికి కుమారుడు జన్మించలేడా? पैदा हो सकता है. జన్మించగలడు. पिता ने अपने पुत्र को पैदा किया, తండ్రి తన కుమారుని ఆయన జన్మనిచ్చాడు. लेकिन एक धर्म कहता है అయితే ఈ విధంగా అంటున్నారు, पिता को परमेश्वर को पुत्र नहीं हो सकता. దేవునికి కుమారుడు కలుగలేడు అని. परमेश्वर कभी धरती में नहीं आ सकता. దేవుడు ఎన్నటికీ ఈ భూలోకానికి ఆయన దిగి రాలేడని ये అనుకుంటారు. झूठ है. ఇది అబద్ధము. अगर कोई बोलता है कि परमेश्वर का पुत्र है तो वो स्वर्ग में नहीं जा सकता. ఒకడు దేవునికి కుమారుడు లేడని ఒకడు అంటే వాడు పరలోక రాజ్యానికి చేరలేడు. ये भ्रांति है मेरे प्रिय भाइयों और बहनों. ఇదే మోసము నా ప్రియమైన సహోదరి సోదరులారా. उनका विश्वास ऐसा भी है, వారి యొక్క విశ్వాసము ఇంకొక విధంగా కూడా अगर वो ఉంటుంది. उसको विश्वास करेंगे, परमेश्वर को विश्वास करेंगे, उस परमेश्वर को विश्वास करेंगे, ఆ దేవుని విశ్వాసం అయితే ఉంచుతారు, उनको जन्नत मिलेगा. వారికి పరలోక రాజ్యం దొరుకుతుంది అనుకుంటా. और जन्नत में क्या मिलेगा? ఆ యొక్క పరలోక రాజ్యంలో ఏం దొరుకుతుంది? 72 सुंदर स्त्रियां मिलेगी. 72 ఆ యొక్క కన్యకులు దొరుకుతారని విశ్వాసం ఉంచుతారు. भ्रांति अंदर में भ्रांति है. ఈ విధంగా వారిలో మోసము మనం చూడగలము. बहुत लोग विश्वास करते हैं परमेश्वर नहीं है.
చాలా మంది విశ్వాసం ఉంచుతారు, దేవుడు అసలు లేడు అని అనుకుంటారు. वो बोलते हैं कि हम बंदर के एक प्रजाति से आए हैं, వారంటారు మేము ఈ విధంగా మనం అందరము ఒక కోతి నుండి వచ్చామని. मेरे चिटापू में बहुत सारे बंदर है, నా చిడే డబ్బులో చాలా కోతులు ఉన్నాయి. मैं रोज बंदर को देखता हूँ, నేను రోజు ఆ కోతులను చూస్తూ ఉంటాను. लेकिन मुझे कभी नहीं लगता कि बंदर और डॉक्टर साहब एक समान है. అయితే నేను ఎప్పుడు అనుకోను ఆ యొక్క కోతిని నేను డాక్టర్ శామ్ ని ఎప్పటికీ ఒక్కటి కాలేమని అనుకుంటాను. ये भ्रांति है, ఇది ఒక మోసము. पूरे दुनिया में ये भ्रांति फैली हुई है कि हम बंदरों से आए हैं. ఈ విధంగా లోకంలో చూసినట్లయితే మనం అందరము ఎంతో మోసంలో ఈ విధంగా కోతి నుండి వచ్చామని అంటుంటాం. और हमारे देश में भ्रांति है, మన లోకములో ఈ విధంగా మోసం ఉంది. वो बोलते हैं माइक भी भगवान है, వారంటారు ఈ మైక్ కూడా దేవుడే అని ये అనుకుంటారు. ग्लास भी भगवान है, ఈ గ్లాస్ ని కూడా దేవుడిగా మార్చేస్తారు. जॉन भगवान है, ఆ బ్రదర్ జాన్ ఒక దేవుడు, डॉक्टर सैम भगवान है, డాక్టర్ శామ్ దేవుడు, आप समझो बैठे हैं भगवान है, మీరు ఇక్కడ కూర్చున్న వారు కూడా దేవుడు. भगवान से बात कर रहा है. ఈ విధంగా దేవుడితో మాట్లాడుతూ ఉన్నారంటారు. ऐसी भ्रांति हमारे दिल में है, सोचिएगा. ఎటువంటి మోసకరము మన హృదయంలో ఉందని చూడండి. कैसे प्रकार की भ्रांति तुम्हारे जीवन में है मेरे प्रिय भाइयों और बहनों. ఇటువంటి మోసము నీలో ఉన్నట్లయితే, मैं जब डिग्लीपुर गया था, నేను ఒకసారి లిల్లీపూర్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, डिग्लीपुर गया था, డిగ్లీపూర్కి వెళ్ళినప్పుడు वहाँ एक डॉक्टर बहन है, डॉक्टर मेरी जूनियर है, वो भी लड़की डॉक्टर है, शादीशुदा है. అక్కడ ఒక డాక్టర్ సహోదరి, అక్కడ నా జూనియర్ ఆమె కూడా అక్కడ ఉంది. तो मैं जिसको जानता हूँ उसको मैं उसके अच्छे से बात करता हूँ. मैं गया, डॉक्टर के सामने बैठा, टेबल में हाथ रखा और उससे बातें करने लगा. ఆ సహోదరి వద్దకు నేను వెళ్ళి ఆ టేబుల్ మీద కూర్చుని నేను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాను. वो बोला सैम, అప్పుడు ఆమె అంది, శామ్ तो ठीक से बैठो. కొంచెము మంచిగా కూర్చో అన్నది. क्या हो गया? ఎందుకని? और लोग देख रहे हैं. ఏమైంది? అక్కడ అందరూ చూస్తూ ఉన్నారు. तो क्या है, देखने दो. చూస్తే ఏమైంది? नहीं, वो बात नहीं है. కానీ ఆ విషయం కాదు. కానీ हमारे डिपार्टमेंट में మన డిపార్ట్మెంట్ లో सभी डॉक्टर के అందరూ డాక్టర్లు ఉంటారు కదా, पत्नी के अलावा एक और पत्नी है. ఒక భార్య అయితే ఉంటుంది, కానీ ఇంకొక భార్య కూడా ఉంటుంది. भ्रांति, మోసము మోసము. अरे वो सांप को पकड़े हैं, వారు ఈ విధంగా పామును పట్టుకుని ఉన్నారు. सांप को पकड़े हैं, పామును పట్టుకుని ఉన్నారు. अपनी पत्नी को छोड़ के दूसरी पत्नी को पकड़े हैं. తమ భార్యని వదిలివేసి వేరే వాళ్ళ భార్యని और పట్టుకున్నారు. जब वो काटेगी ఎప్పుడైతే అది కాటుతుందో क्या होगा तुम्हारा? అప్పుడు ఏమవుతుంది నీకు? ये पूरी दुनिया भ्रांति में फंसी पड़ी है. ఈ లోకమంతా మోసంలో మునిగిపోయి ఉంది. मेरे प्रिय भाई और बहनों, और क्या क्या प्रकार की भ्रांति है. నాకు ప్రియమైన సోదరులు, ఇంకా ఏ విధంగా మోసం ఉంది? जब एक जवान लड़का जवान रहता है, ఒక యవనస్తుడు, जब वो जवान रहता है, ఒకడు యవనస్తుడుగా ఉన్నప్పుడు, हमारे ब्रदर जॉन की तरह, ఇప్పుడు బ్రదర్ జాన్ లాగా जवानी में इच्छा क्या होती है? జాన్ కి ఎటువంటి కోరిక ఉంటుంది? जॉन को छोड़ दी किसी भी जवान व्यक्ति की इच्छा में क्या होती है? జాన్ వదిలివేండి ఎవరైనా అయినప్పటికీ ఒక యవనస్తుడికి ఎటువంటి కోరిక ఉంటుంది? मुझे एक नौकरी चाहिए, నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి. नौकरी मिल जाने से सब कुछ ठीक हो जाएगा. ఒక మంచి ఉద్యోగం దొరికితే అన్ని మంచిగా అయిపోతుంది అని. नौकरी मिल गई, ఆ యొక్క ఉద్యోగం దొరికినప్పుడు कुछ मजा नहीं आया, అప్పటికి సంతోషంగా ఉండరు. तो शादी कर लेता हूँ. సరే నేను పెళ్లి చేసుకుంటాను. तो सुंदर स्त्री से शादी कर ली उसने, ఒక మంచి అమ్మాయితో పెళ్లి చేసుకుంటాడు. कोई शादी नहीं है. అప్పటికి వాళ్ళు ఈ విధంగా సమాధానం చూడలేం. चलो बच्चा पैदा कर लेता हूँ. సరే పిల్లల్ని కందాం. एक बच्चा, ఒక పిల్ల, दो बच्चा, ఇద్దరు పిల్లలు, 3 बच्चा, 3 పిల్లలు, 4 बच्चा, ఈ విధంగా 4 పిల్లలు. शांति नहीं है. అయినప్పటికీ సమాధానం లేదు. ओ मेरे प्रिय भाइयों बहनों, भ्रांति में मत रहिएगा. నా ప్రియమైన సోదరుడా, మోసంలో ఉండకండి. भ्रांति में मत रहिएगा कि तुम्हारी पत्नी तुम्हें जीवन देगा. మోసంలో ఉండకండి. నీ యొక్క భార్య నీకు ఆ యొక్క సమాధానాన్ని ఇస్తుంది. ये भ्रांति में मत रहिए कि तुम्हारे बच्चे तुम्हें जीवन देंगे. నీ పిల్లలు నీకు ఆ యొక్క నిత్య జీవనం ఇస్తారని అటువంటి మోసం नहीं, वो ఉండకండి. भ्रांति से बाहर आइएगा, అటువంటి మోసంలో నుండి బయటికి రావాలి. क्योंकि तुम्हारे अंदर भ्रांति है, నీలో మోసం ఉంది, इसीलिए तुम्हारे अंदर शांति नहीं है. అందుకనే నీలో సమాధానము లేదు. दूसरी बीमारी क्या है मन में? రెండవ రోగము ఏంటంటే प्रमादी. ప్రమాదము. उसका क्या अर्थ है? దాని అర్థం ఏంటంటే, सांप तुम्हें काटेगा, जो पाप तुम करते हो जिससे काटेगा, तुम्हें डर है कि तुम मर जाओगे. ఏ పాపం అయితే నువ్వు చేస్తూ ఉన్నావో ఆ యొక్క పాపము, ఆ యొక్క సర్పము నిన్ను కాటివేస్తే నీకు అప్పుడు భయం కలుగుతుంది. तुम्हारे अंदर डर है, నువ్వు చనిపోతావని ఇటువంటి భయం నీలో ఉందా? भय है तुम्हारे अंदर. నీలో భయం ఉందా? हाँ, तो अगर भय है तो तुम्हारे अंदर भ्रांति है. నీలో భయం ఉన్నట్లయితే నీలో మోసం ఉందని అర్థము. तीसरी बीमारी क्या है मन में? మూడవ రోగము
कर्णपात ना करके बाइबल हिंदी में कहा गया है। कर्णपात मैं बताता हूँ। నేను దాని అర్థం చెప్తాను. ज्ञानेंद्रियों में कमजोरी। ఆ జ్ఞానేంద్రములో ఆ యొక్క కమజోరీని మనం చూడగలం. आपको प्रभु के वचन को देखना है, దేవుని వాక్యాన్ని నువ్వు చూడాలి. लेकिन आप उधर इधर देखते हैं। అయితే మనము అక్కడికి ఇక్కడికి చూస్తూ ఉంటాం. कुछ और प्रभु के वचन को सुनना है, దేవుని వాక్యాన్ని వినాలి, लेकिन कुछ और सुनते हो। కానీ వేరే విషయాన్ని వింటూ ఉంటాం. प्रभु के वचन को छूना है, దేవుని వాక్యాన్ని ముట్టుకోవాలి, लेकिन कुछ और हम छूते हैं। అయితే వేరే విషయాల్ని మనం ముట్టుకుంటూ हम ఉంటాం. सबके पास एक कमजोरी है, మనందరిలో ఒక కమజోరీ ఉంది. एक ज्ञानेंद्रिय में एक कमजोरी है। మన జ్ఞానేంద్రంలో ఇదే ఒక కొరతగా కనపడుతూ ఉంటుంది. मेरी कमजोरी की बताता हूँ। నాలో ఉన్న కొరతని నేను చెప్తాను. जब मेरे पास एक स्मार्टफोन था, నా దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉన్నప్పుడు तो स्मार्टफोन को मैं बहुत ज्यादा यूज करता हूँ, ఆ స్మార్ట్ ఫోన్ ని నేను చాలా ఎక్కువగా వాడేవాడిని. तो मेरे पत्नी को बहुत गुस्सा आया। అప్పుడు నా భార్యకి ఎంతో కోపం వచ్చింది. स्मार्टफोन इंपॉर्टेंट है कि पत्नी इंपॉर्टेंट है? నీకు స్మార్ట్ ఫోన్ చాలా ముఖ్యమా లేకపోతే భార్య ముఖ్యమా? स्मार्टफोन भी इंपॉर्टेंट है, पत्नी भी इंपॉर्टेंट है। స్మార్ట్ ఫోన్ ముఖ్యము, భార్య కూడా నాకు ముఖ్యమే. तुम्हें क्या चाहिए? అయితే నీకేం కావాలి? पत्नी चाहिए कि स्मार्टफोन चाहिए? నీకు భార్య కావాలా లేకపోతే స్మార్ట్ ఫోన్ కావాలా? की इच्छा, स्मार्टफोन को छूते रहने की इच्छा, ఈ విధంగా ఆ యొక్క స్మార్ట్ ఫోన్ ని ముట్టుకునే ఒక కోరిక, उठा के गड्ढे में फेंको इसको। దానిని తీసి ఆ యొక్క గుంటలో పడేయాలి. 8,000 का स्मार्टफोन गड्ढे में फेंक दो। 8,000 స్మార్ట్ ఫోన్ గుంటలో मेरे పడేయమంటున్నావా? घर के पीछे गड्ढे में पड़ा है। మా ఇంటి వెనకాల ఆ యొక్క గుంటలో పడి ఉంది क्या స్మార్ట్ ఫోన్. तुम्हारी कमजोरी है? ఏది నీలో కొరతగా ఉంది? वो कमजोरी तुम्हारी भ्रांति है। ఆ యొక్క కొరత నీలో ఉన్న మోసమే. एक और कमजोरी हमारे मन में है, ఇంకొక ఆ యొక్క కొరత మనలో ఉంటుంది. विप्रलिप्सा। विप्रलिप्सा यानी कि जलन करना, అది जलन करना, एनवी। तुमसे जलन करता हूं मैं। ఇతర వాళ్ళని చూసి ఈర్ష్య, द्वेषम, द्वेषम, ద్వేషము, ఈర్ష్య. स्वार्थीपन के कारण द्वेषम। ఈ విధంగా స్వార్థము లేకపోతే ద్వేషం ఇతరుల పట్ల. मुझे जलन होता है, ब्रदर जॉन बहुत अच्छा लगा। నాకు బ్రదర్ జాన్ చాలా మంచిగా పాడతారని నాలో ఈర్ష్య లేకపోతే ద్వేషం వస్తుంది. द्वेष के कारण आपके अंदर गुस्सा आता है। ఇటువంటి ద్వేషము స్వార్థ మూలంగా నాలో ఆ యొక్క కోపం వస్తుంది. गुस्सा आता है कि सब गलत दबा दो। నాకు ఎంత కోపం వస్తుందంటే ఆయన యొక్క పీక పిసికేయాలని. इसी गले से आवाज नहीं आए। ఆ వారి గొంతులో నుండి ఆ యొక్క మాటలు రాకుండా గొంతు పిసికేయాలని. द्वेष हमारे अंदर है कि नहीं? అటువంటి ద్వేషము మనలో ఉందా లేదా? ये भ्रांति है, ఇది ఒక మోసమే. इसी कारण अशांति है। దాని గురించే మనలో అశాంతి, సమాధానం और एक లేదు. बीमारी क्या है? ఇంకొక రోగం ఏంటి? बहुत भयंकर बीमारी है ये। చాలా భయంకరమైన రోగం. हम सबके पास ये बीमारी है। మనందరిలో అటువంటి రోగం वो ఉంది. यहाँ में ऐसा नहीं है जिसके पास ये बीमारी नहीं है। ఒక్కరు కూడా ఎటువంటి రోగం లేకుండా ఇక్కడ లేరు. मैं నేను डॉक्टर सैम वर्गीस, డాక్టర్ శామ్ వర్గీస్. बीबीएससी, एमएससी, पीएचडी, ఈ విధంగా बहुत पढ़ लिया मैंने। నేను చాలా చదువుకున్నానని. अहम घमंड, ఇటువంటి అహము లేకపోతే గర్వము. हाँ मैं बहुत सुंदर स्त्री हूँ, घमंड है मैं। నేను చాలా సుందరమైన ఒక స్త్రీ వలె ఉన్నాను, నాలో గర్వం ఉంది. मैं बहुत सुंदर लड़का हूँ, मुझे घमंड है। నేను చాలా మంచిగా సుందరంగా ఉన్నాను, నేను చాలా మంచి యవనస్తుగా ఉన్నానని గర్వము. जब हम प्रार्थना करते रोते, మనం ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఏడుస్తూ ఉంటాము. शैतान बगल में आता है, అప్పుడు సాతానుడు మన పక్కకు वो వచ్చి भी रोता है हमारे साथ। నీతో పాటు వాడు కూడా ఏడుస్తాడు. वो क्या बोलता है? ఏమని అంటాడు? तुम इतने रोती हो, నువ్వు ఇంతగా ఏడుస్తూ ఉన్నావా? इतनी अच्छी लड़की है। నువ్వు ఎంత మంచి ఒక యవనస్తురాలుగా ఉన్నావు. जब तुम प्रार्थना करते हो, ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తూ ఉంటావు, शैतान भी बगल बैठ के प्रार्थना करता है, సాతానుడు కూడా ఈ విధంగా ప్రార్థిస్తాడు. तुम మంచి प्रार्थना करते हो, ఈ విధంగా నువ్వు చాలా మంచి ప్రార్థిస్తున్నావు. घमंड आता है, ఈ విధంగా గర్వం వస్తుంది. तुम प्रचार करते हो, నువ్వు ప్రచారం చేస్తున్నప్పుడు तुम बैंक का प्रचार करते हो, నువ్వు చాలా మంచిగా నువ్వు ప్రచారం बगल చేస్తావు. में शैतान बैठ के प्रचार करता है। పక్కన సాతానుడు ఉండి నీలో ప్రచారం చేస్తూ ఉంటాడు. जब आप सफाई करते हो, ఎప్పుడైతే నువ్వు ఊడుస్తూ ఉంటావో, अरे तुम्हारी तरह कोई सफाई कर सकता है? నీ వల్ల ఎవరు శుభ్రం చేయలేరని అంటాడు. सब प्रकार में घमंड है हमारे ఈ अंदर। విధంగా అన్నిటిలోని మనలో గర్వం వస్తూ ఉంటుంది. आप लोग जब चारपाई मोड़ते हैं, మీరు చేపలను చుట్టినప్పుడు तब भी शैतान बगल आते हैं। అప్పటికి కూడా నీలో శత్రువు వస్తాడు. तुम्हारी तरह कोई चारपाई नहीं मोड़ सकता। నీ వల్ల ఎవరు చేపలను చుట్టలేడు అని అంటాడు. हमारे अंदर घमंड
है। ఈ విధంగా మనలో గర్వం ఉంటుంది. ये बीमारी भयंकर बीमारी है। ఓ ఈ యొక్క రోగం ఎంతో చాలా భయంకరమైన రోగము. इससे कौन हमें बचा सकता है? వీటి నుండి ఎవరు మనల్ని విడిపించగలరు? क्या कोई यहाँ भाई और बहन है जो बोल सकता है कि मुझे घमंड नहीं है? ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా చెప్పగలరా నాలో గర్వం లేదని? तो हम अपने मन को कैसे शांत करें? అయితే మన మనసును ఏ విధంగా సమాధానపరచగలము? पढ़ी रोमी 5:1। చదవండి రోమా 5:1. जल्दी जल्दी, समय नहीं है। త్వరగా చదవండి, సమయం లేదు. 5:1। రోమా పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. సమాధానం కలిగును करके वहां पर लिखा गया है। దేవునితో సమాధానము కలిగి ఉన్నామని అక్కడ రాయబడి ఉంది. जब मैं प्रभु यीशु मसीह को मैंने ग्रहण किया, ఎప్పుడైతే నేను ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాను, ये पहला वचन है जिसे यीशु ने मुझसे बात किया। ఇదే ఆ యొక్క మొదటి వాక్యం నాతో మాట్లాడిన వాక్యం. Therefore being justified by faith, నువ్వు peace with God. నువ్వు విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడి నువ్వు దేవునితో సమాధానపరచబడ్డావని. लेकिन विश्वास करने से पहले हमें क्या करना है? అయితే విశ్వాసం ఉంచడానికి ముందుగా మనము ఏం చేస్తాం? Isaiah 55:7 को पढ़िएगा। యెషయా 55:7 చదవండి. जल्दी पढ़े, समय नहीं है। త్వరగా చదవండి. తిరిగిన ఎడల, हाँ हाँ हाँ, जब तुम पाप को छोड़ोगे, ఎప్పుడైతే నువ్వు పాపాన్ని వదిలివేస్తావో वो तुम्हें क्षमा करेगा। ఆయన క్షమించే దేవుడుగా ఉన్నాడు. प्रायश्चित का मन हमेशा तुम्हारे अंदर होना चाहिए। పశ్చాత్తాపం అనే మనసు ఎన్నడూ ఎప్పుడు నీలో ఉండాలి. कितनी बार भी हम गिर जाए, ఎన్నిసార్లు మనం పడిపోయినప్పటికీ पश्चाताप करके विश्वास जब करेंगे, शांति हमें मिलेगा। ఎప్పుడైతే పశ్చాత్తాపము పొంది మనము ఆ యొక్క పాపాన్ని వదిలివేస్తామో అప్పుడే మనకు క్షమాపణ కలుగుతుంది. पढ़िए Isaiah 26:6। యెషయా 26:6 చదవండి. 23:6 23:6 जल्दी पढ़े। యెషయా గ్రంథము 23:6 వచనం త్వరగా చదవండి. क्षमा करें, Isaiah 26:3। క్షమించండి, 26:3. हाँ हाँ, अगर तुम्हारा मन प्रभु के वचन में बना रहता है, నీ మనసు దేవుని వాక్యము మీద ఆనుకుని ఉంటే तब तुम्हें शांति मिलेगी। అప్పుడే నీకు సమాధానము కలుగుతుంది. हमारा मन कैसा है? మన మనసు ఏ విధంగా ఉంది? उसमें भ्रांति है, అందులో మోసం ఉంది, उसमें डर है, అందులో భయం ఉంది, उसमें ज्ञानेंद्रियों की कमियां है, అందులో జ్ఞానేంద్రియంలో కొరత ఉంది, उसमें जलन है, అందులో ఈర్ష్య ద్వేషం ఉంది, द्वेष है, ద్వేషం ఉంది, स्वार्थीपन है, స్వార్థం ఉంది, घमंड है। గర్వం ఉంది. हमें कैसे शांति मिलेगा? మనకు ఏ విధంగా సమాధానం కలుగుతుంది? अपने मन को प्रभु के वचन में स्थिर करने के लिए बाइबल कहता है। మన మనసును దేవుని మీద ఆనుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. आप चर्च से बाहर चले जाइए, మీరు చర్చ్ నుండి బయటికి వెలుపటికి सब వెళ్ళినప్పుడు जगह गंदी चीजें देखने को मिलेगी, गंदी चीज सुनने को मिलेगी। అన్ని చోట్ల ఆ యొక్క చెడునే మనం చూడగలము, చెడును వినగలము. अन्नी चोटला हर एक जगह पे, ప్రతి స్థలంలో, सब जगह। ప్రతి స్థలంలో कैसे हमारा मन स्थिर हो सकता है? అయితే ఏ విధంగా మన మనసును మనం స్థిరంగా ఉంచుకోగలము? बाइबल कहता है कि तुम उसके अपने मन को उसके वचन में स्थिर करो। పరిశుద్ధ గ్రంథం చెప్తుంది నీ మనసును స్థిరపరచుకో అని చెప్తుంది. बार बार कहो, हे यीशु मैं पापी हूं, तू मुझे क्षमा कर। ఓ ప్రభువైన యేసు నేను పాపిని అని నన్ను క్షమించని వేడుకో. हाँ, मैं पापी हूं प्रभु, मुझ पर तू क्षमा कर। నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అని వేడు. मेरे प्रिय भाइयों बहनों, और फिर कैसे प्रभु हमें शांति दे सकती నాకు है? ప్రియమైన సోదరి సోదరుడా, ఇంకా ఏ విధంగా మనము ఆ యొక్క పాప క్షమాపణ సమాధానం పొందగలము? Isaiah 48:18 को हम पढ़ेंगे। యెషయా గ్రంథము 48:18 చదువు. बहुत ही सुंदर वचन है ये। ఎంతో మంచి వాక్యం ఇది.48 का 18।
नदी वेलनु जैसे तुम्हारी शांति होगी। నీ సమాధానము నది వలె ఉంటుంది. कब होगा शांति? అది ఎప్పుడు సమాధానం जब కలుగుతుంది? तुम परमेश्वर की आवाज को सुनकर उसके अनुसार चलोगे। ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని విని ఆ విధంగా నడుచుకుంటావు. बहुत बार मैं आंसू बहाता हूँ, నేను చాలా సార్లు నేను నా యొక్క కన్నీటిని నేను విడుస్తూ ఉంటాను. अशांति, సమాధానం లేకుండా ఉండడం వలన. ఎందుకని? परमेश्वर के वचन को मैं सुनता नहीं हूँ। నేను దేవుని వాక్యము వినడం లేదని. हमें परमेश्वर के वचन को सुनना है, आज्ञाकारी होना है। దేవుని వాక్యము మనందరం వినాలి, అదే విధంగా దానికి అనుసారంగా నడవాలి. शांति कैसे आता है एक अनुभव के द्वारा बताकर मैं समाप्त करना चाहता हूँ। సమాధానము ఏ విధంగా కలుగుతుందంటే నా యొక్క అనుభవం మూలంగా చెప్పాలనుకుంటున్నాను. 2018 जनवरी 22 तारीख को जनवरी 22వ తేదీన मुझे ये खबर मिला कि डिगलीपुर में एक हाथी जिसका नाम गज बहादुर है, वो हाथनी सीता कुमारी के साथ भाग गया। ఈ విధంగా ఒక ఏనుగా దాని డిగ్లీపూర్లో ఒక ఏనుగా, हाथी गज बहादुर उसका नाम, గజ్ బహాదూర్ దాని పేరు. वो हथनी ఆ యొక్క హతిని लड़की हाथी ఒక ఏనుగా, ఆడ ఏనుగా और जंगल में भाग गए दोनों। ఇద్దరు ఆ విధంగా జంగల్లోకి వెళ్ళిపోయారు. और वो गांव में कालीघाट गांव में सब लोग डर कर बैठे हैं। అప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఎంతో భయంతో ఉన్నారు. और हाथी गरज रहा है। ఆ విషయాన్ని విని చూసి అక్కడ ఉన్న వారందరూ ఆ యొక్క ఏనుగ కేకలు వేయడం అక్కడ వింటున్నారు. भी डर रहे हैं। వీరందరూ ఉన్న వారందరూ అక్కడ భయపడుతూ ఉన్నారు. असिस्टेंट कंजर्वेटर ऑफ फॉरेस्ट वो भी डर रहे हैं। అక్కడ ఉన్న ఫారెస్ట్ అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. रेंजर भी डर रहा है, రేంజర్ కూడా భయపడుతున్నాడు. कैंप ऑफिसर भी डर रहा है, ఇంకా అక్కడ ఆఫీసర్ భయపడుతున్నారు. लेबर भी डर रहे हैं। అక్కడ ఉన్న లేబర్లు కూడా భయపడుతున్నారు. अरे ये बकरी तोड़ जो है, ये बकरी तोड़ जो है, ఇది ఒక మేక కాదు కదా, ये तो हाथी है भाई। ఇదైతే ఏనుగు కదా. वो भी मदा हाथी, मदम मदम मलयालम बोलते मदम। అదో అందులోని మద హాతి అని అంటారు మలయాళంలో. पगला हो गया, पगला हो गया है, అది पगला हो गया है। పిచ్చి, దానికి పిచ్చివాడు, పిచ్చి ఏనుగా पगला हो गया है। అది పిచ్చి వచ్చిన पगला ही नहीं हुआ, ఏనుగా. అది ఆ విధంగా అవడం మాత్రమే కాదు, सीता कुमारी के साथ भाग गया जंगल में। అది ఈ ఆడ ఏనుగుతో ఆ విధంగా అది పారిపోయి వెళ్ళిపోయింది. मुझे फोन आता है, అప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది. आपको डिगलीपुर जाना पड़ेगा। ఆ ఫోన్ కాల్ వచ్చి నీకు వెంటనే నువ్వు డిగ్లీపూర్ వెళ్ళాలని అన్నారు. लेकिन 22 दिसंबर को मुझे 22 जनवरी को मंडे यानी कि थर्सडे मुझे खबर मिलता है, मंडे मुझे डैडी मम्मी के लिए डैडी मम्मी को लेके चेन्नई जाना था। అయితే నాకు ఈ విధంగా ఆ యొక్క సమాచారం దొరికినప్పుడు నేను నాకు खबर मिला, ఈ విధంగా సమాచారం దొరికింది. అయితే నేను నా మమ్మీ డాడీని తీసుకుని వెళ్ళిన చెన్నైకి వెళ్ళవలసి ఉంది. मेरे डैडी मम्मी बीमार है, ఎందుకంటే నా తల్లిదండ్రులు వారు బాలేకుండా ఉన్నారు. मुझे जल्दी जाना है, నేను వెంటనే వెళ్ళాలి. लेकिन यहाँ हाथी है। అయితే ఇక్కడ ఏనుగు ఉంది. मैं डर गया, నేను ఎంతో భయపడాను. डरूंगा कि नहीं क्या? నేను భయపడతానప్పుడు मैं क्या भगवान हूँ? నేను దేవుని కాదు కదా. मैं डर गया, నేను ఎంతో భయపడాను. प्रभुआ नायना నాయనా తండ్రి. जब आप मुश्किल में पड़ेंगे ఈ విధంగా మనము చదువుతాము, आप प्रभु का सारा नाम बुलाएंगे। అటువంటి పరిస్థితుల్లో మనము అన్ని పేర్లు పెట్టి దేవుణ్ణి పిలుస్తూ ఉంటాం. मैंने अपना बुद्धि इस्तेमाल किया, నేను నా యొక్క బుద్ధిని मैंने कंपाउंडर को कहा అనుసరించి నేను ఏదో కంపౌండర్ అన్నాను, तुम जाओ, నువ్వు వెళ్ళిపో అన్నాను. तुम जाके हाथी पकड़ लो, నువ్వు వెళ్ళి ఆ యొక్క ఏనుగుని పట్టుకో అన్నాను. मुझे चेन्नई जाना है 22 तारीख को। నేనైతే 22వ తేదీ నేను చెన్నై వెళ్ళాలి. थर्सडे फोन आया, ఈ విధంగా सर ఫోన్ కాల్ వచ్చింది. సార్ हाथी भयंकर है, ఆ యొక్క ఏనుగు చాలా భయంకరంగా ఉంది, सबको भगाता है, అందరినీ త్రోలుతూ ఉంది. आप आने से कुछ होगा, మీరు వస్తేనే ఏమన్నా చేయగలము. प्रभु मैं क्या करूं, ఓ ప్రభు నేను ఏం చేయాలి అని मेरे पास समय नहीं है, నా దగ్గర సమయం లేదు. आज थर्सडे है, ఈరోజు లక్షవారము, फ्राइडे मुझे जाना है, శుక్రవారం నేను వెళ్ళాలి, सैटरडे तक हाथी को पकड़ना है, శనివారం వరకు ఆ యొక్క ఏనుగుని ఎలాగైనా పట్టుకోవాలి, संडे वापस पोर्ट ब्लेयर आना है, మళ్ళీ తిరిగి ఆదివారం పోర్ట్ బ్లేర్ కి రావాలి, मंडे चेन्नई जाना है, సోమవారం తిరిగి మళ్ళీ నా తల్లిదండ్రులతో చెన్నైకి వెళ్ళాలి. ऐसी परिस्थिति में मैं हमेशा प्रभु के वचन को उठाता हूँ, खोलता हूँ, प्रभु बचा। అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు నేను దేవుని వాక్యాన్ని పట్టుకుని ప్రభువా నువ్వు నన్ను కాపాడని అంటాను. तो जो वही वचन सही तो हमने पढ़ा, हम पढ़ेंगे पहला वचन, सुंदर वचन, అదే వాక్యాన్ని కీర్తనల గ్రంథము మళ్ళీ చదువుతాం. Psalm 46 verse 1, 46వ కీర్తనలు మొదటి వచనము. पढ़े सब मिलकर जोर आवाज से, బిగ్గరగా చదువుతాం.
God is our refuge and strength, a very present help in the time of trouble. परमेश्वर हमारा संस्थान और बल है, संकट में अति सहज से मिलने वाला सहायक है। मुश्किल के समय वो तुम्हारा सहायक है। కష్ట పరిస్థితుల్లో ఆయనే మనకు ఆయన తోడుగా ఉండే దేవుడు। हाँ, जब मैं इस वचन को पढ़ता गया ఎప్పుడైతే ఈ వాక్యాన్ని చదువుతూ వెళ్ళానో तो एक गीत मेरे मन में आया। అప్పుడు ఒక పాట నాలో ఈ విధంగా వచ్చింది। तू मेरा सामर, तू मेरा शरण स्थान है प्रभु, तू मेरा जीवन, तू मेरा गीत है प्रभु, तू मेरा सामर, तू मेरा शरण स्थान है प्रभु, तू मेरा जीवन, तू मेरा गीत है प्रभु, तू मेरा सामर्थ है। मैं ना डरूंगा अगर पर्वत हिले, मैं ना डरूंगा अगर धरती हिले, मैं ना डरूंगा अगर पर्वत हिले, मैं ना डरूंगा अगर धरती हिले, मैं ना डरूंगा क्योंकि यहोवा है, यहोवा मेरे मध्य में है, तू मेरा सामर, तू मेरा शरण स्थान है प्रभु, तू मेरा जीवन, तू मेरा गीत है प्रभु, तू मेरा सामर्थ है। मैंने ये वचन को पढ़ा, प्रभु को धन्यवाद दिया, ఈ వాక్యాన్ని చదివి నేను దేవునికి ధన్యవాదం చెల్లించాను। लेकिन मेरे मन में फिर भी अशांति है। అయినప్పటికీ నేను మనసులో అశాంతితో ఉన్నాను। फिर भी मैं पढ़ता गया वचन को, అయినప్పటికీ నేను వాక్యాన్ని చదువుతూ వెళ్ళాను। प्रभु ने 5वें वचन से और सही रूप से मुझे कहा तुम जाओ। ఇంకా 5వ వాక్యముతో దేవుడు ఇంకా మంచిగా నాతో మాట్లాడి నువ్వు వెళ్ళు అని। 5वां वचन पढ़िएगा। 5వ వాక్యం చదవండి। हाँ, इंग्लिश में कहा है बहुत जल्दी वो तुम्हें मदद करेगा। देखिए దేవుడు చాలా తొందరగా నీకు సహాయం చేస్తాడని, जल्दी मदद करेगा। వెంటనే ఆయన సహాయం చేస్తాడు। और फिर 10वें वचन में प्रभु ने बात किया, ఇంకా 10వ వాక్యంతో నాతో మాట్లాడారు। तुम शांत हो जाओ और जान लो कि मैं यहोवा हूँ। నిశ్శబ్దంగా ఉండు, నేనే దేవునని తెలుసుకో, प्रार्थना करो और जाओ। ప్రార్థించు, ఆ తర్వాత వెళ్ళు। मैं शिप में चढ़ गया, నేను షిప్ లో ఎక్కాను, रंगत जा रहा हूँ, నేను ఈ విధంగా వెళ్తూ ఉన్నాను। मुझे उल्टी की प्रॉब्लम है, నాకు ఉల్టీ వామిటింగ్ వచ్చేలాగా అనిపించింది। कुछ ठीक से खाया नहीं था, నేను ఏమీ సరిగ్గా తినలేదు, उल्टी आ रही है। నాకు ఉల్టీ వచ్చేలాగా అనిపించింది। प्रभु ये क्या परिस्थिति है? ప్రభా ఇది ఎటువంటి పరిస్థితి? अब मुझे हाथी पकड़ना है, डिगलीपुर पहुंचना है। నేనైతే ఆ యొక్క డిగ్లీపూర్కి వెళ్ళి ఆ యొక్క ఏనుగును పట్టుకోవాలి। रंगत पहुंच गया, రంగత్కి చేరుకున్నాను। वहां से गाड़ी से चढ़कर मैं डिगलीपुर पहुंचा। అక్కడ నుండి నేను ఒక బండి పట్టుకుని నేను డిగ్లీపూర్కి వెళ్ళాను। डिगलीपुर रात को पहुंचा मैं, డిగ్లీపూర్ ప్రాంతానికి నేను వెళ్ళాను। और वहां पे डीएफओ नहीं आया मुझे रिसीव करने के लिए। अकड़ा- DFO साहब जो हेड होता है, అక్కడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అక్కడ డిఎఫ్ఓ సాబ్ అక్కడ రాలేదు, నన్ను ACF pick up नहीं आया, చేయడానికి। అక్కడ ACF भी नहीं आया, అక్కడ ఏసీఎఫ్ కూడా రాలేదు, रेंजर भी नहीं आया, అక్కడ రేంజర్ ఎవరు రాలేదు, कंपाउंडर आया। అక్కడ కంపౌండర్ మాత్రమే వచ్చాడు। सर हम लोग कल हाथी को पकड़ना है सर, कैसे? సార్ రేపటి దినాన్న ఆ యొక్క ఏనుగును పట్టుకోవాలి, ఏ విధంగా పట్టుకోవాలి సార్? मैंने कुछ प्लान बनाया। నేను ఒక ప్లానింగ్ చేసి सुबह सुबह నేను ఉదయమే राइफल ले लो, राइफल राइफल। రైఫల్ తీసుకున్నాను। क्या करने के लिए राइफल चाहिए? రైఫల్ మనకు ఎందుకని కావాలి? अगर हाथी आता है उसके पाँव में मार देना एकदम ఆ से। యొక్క ఏనుగు ఒకవేళ ఎదురుగా వచ్చినట్లయితే దాని యొక్క కాళ్ళ మీద ఆ యొక్క రైఫల్ తో షూట్ చేయాలి। और एक और गन चाहिए, ఇంకొక గన్ కూడా కావాలి, उसे हम हाथी गन बोलते हैं। దానిని ఏనుగు ఆ యొక్క గన్ అంటారు। उसमें दवाई भर के हाथी को हम शूट करते हैं, అందులో ఆ యొక్క మందును పెట్టి దాన్ని షూట్ చేస్తాం। और वो हाथी के शरीर में जब लगता है, అది ఆ యొక్క ఏనుగు శరీరంలో ఎప్పుడైతే తగులుతుందో हाथी सुन हो जाता है। అప్పుడు అది అది బెహోష్ అయిపోతుంది। इतना बड़ा हाथी, అది ఎంతో పెద్ద ఏనుగ, పెద్ద हाथी, అది చాలా పెద్ద ఏనుగ। छोटा सा इंजेक्शन ఒక చిన్న ఇంజెక్షన్ మూలంగా, से शूट करो, ఒక చిన్న మందుతో షూట్ చేసినప్పుడు वैसे हो जाएगा। అది ఈ విధంగా మారిపోతుంది। हाँ मेरे प्रिय भाइयों और बहनों, అందుకే నా ప్రియమైన సోదరుడు, मैं जब वहां पहुंचा, నేను ఎప్పుడైతే అక్కడ వెళ్ళానో रेंजर बोला मैं नहीं आऊंगा। రేంజర్ అన్నాడు నేనైతే రాను। महावत, हाथी का महावत, అక్కడ ఆ యొక్క ఏనుగును చూసుకునే మహావత్, मेरे पाँव में बहुत दर्द है।
సార్ నా కాల్లో ఎంతో నొప్పిగా ఉంది, मैं नहीं आ सकता। నేను కూడా రాలేను సార్. कल्पोंग प्रोजेक्ट जो बहुत 300 मीटर ऊंचा पहाड़ है, वहां तक हम लोग चढ़ गए। ఈ విధంగా కల్పాంగ్ ప్రాజెక్ట్ అది ఎంతో ఉన్నతంగా ఎంతో పైకి ఉంటుంది, అక్కడికి మేము వెళ్ళాము. सुबह की ठंडी हवा चल रही है, అక్కడ ఉదయమే ఎంతో చలిగాలి వీస్తుంది. मैं आधा जंगिया पहन के जूता पहन के जंगल में चल रहा हूँ। నేను ఈ విధంగా షార్ట్స్ వేసుకుని నేను జంగల్లో నడుస్తూ ఉన్నాను. कैंप ऑफिसर भी हमें छोड़ गया, ఈ విధంగా కొన్ని ఆఫీసర్లు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. सब हमें छोड़ गए। ఈ విధంగా అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. 3 व्यक्ति हमारे साथ है, 3 మంది మాత్రమే నాతో ఉన్నారు. एक आदमी राइफल पकड़ के खड़ा है, ఒక వ్యక్తి రైఫిల్ పట్టుకుని ఉన్నాడు, .303 राइफल बुलेट, .303 బుల్లెట్. और दूसरा वो गन पकड़ा है, ఇంకొక వ్యక్తి గన్ పట్టుకున్నాడు. हाथी गन बोलते हैं उसको, దాన్ని ఏనుగా ఆ యొక్క గన్ అంటారు. लेकिन उसको कैसे शूट करे? అయితే దాన్ని ఏ విధంగా షూట్ చేయాలి? उसके एक आदमी चाहिए जिसे गन को देखकर मुझे बताना है और शूट करना है। దాన్ని చూసి ఒక వ్యక్తి చెప్పడానికి షూట్ చేయడానికి ఒక వ్యక్తి ఉండాలి. कोई भी नहीं है, అక్కడ ఎవరు లేరు. एक लेबर वहां खड़ा था, ఒక లేబర్ అక్కడ ఉన్నాడు, बंगाली लेबर। అక్కడ బెంగాలీ లేబర్. प्रभु भी ऐसे समय में मदद करता है। ప్రభు కూడా అటువంటి సమయంలో సహాయం చేస్తాడు. मैं बोला यार इसको ऐसे करो ऐसे करो, हाँ सर हम कर देंगे। అప్పుడు అతనికి నేను చెప్పాను ఈ విధంగా ఏ విధంగా చేయాలి చేయాలంటే సరే నేను చేస్తాను అన్నాడు. दूसरा महावत ने बोला అప్పుడు ఇంకొక ఏనుగును చూసుకునే మహాత్ అన్నాడు, देखता हूँ, సరే నేను వెళ్ళి చూస్తాను. हाथी जब आएगा मैं हाथी को बुलाऊंगा, ఎప్పుడైతే ఆ యొక్క ఏనుగు వస్తుందో నేను అప్పుడు ఏనుగును పిలుస్తాను. तो आप शूट कर देना हाथी। ఆ సమయంలో మీరు షూట్ చేయండి అన్న. तो मैं जंगल में गया, हम लोग जंगल में आवाज सुन रहे हैं, गरज रहा है। అప్పుడు జంగల్లో మేము వెళ్ళినప్పుడు ఆ యొక్క శబ్దాన్ని అక్కడ గర్జించే ఆ యొక్క ఏనుగు శబ్దాన్ని వింటూ ఉన్నాము. भाई जहाँ जब प्रचार करते पूरा गरजने की आवाज यहाँ पे। బాయ్ జాన్ ప్రచారం చేసినప్పుడు ఉపదేశం ఇచ్చినప్పుడు ఎంతో బిగ్గర जैसे సౌండ్ बादल गरजता है वैसा वहां पर सब जंगल में गरजने की आवाज आ रही है। ఏ విధంగా అయితే ఆకాశం ఉరుములు కురుస్తూ సౌండ్ వస్తుందో ఆ విధంగా అక్కడ సౌండ్ వస్తున్నాయి విన్నాను. लोग एक दूसरे को देख रहे हैं, गरज रहा है हाथी। మేము ఈ విధంగా ఒకరినొకరు చూస్తూ ఉన్నాము, ఈ విధంగా ఆ యొక్క ఏనుగా కేకలు వేస్తుందని. 60 kg का आदमी को क्या होगा 4000 kg के हाथी के सामने आकर दबा देता है। ఈ విధంగా 4000 ఆ యొక్క వెయిట్ తో ఉన్న ఆ యొక్క ఏనుగు ముందు మనం ఎంతనే అనుకున్నాం. Now we come to the climax of the story. అప్పుడు మనము క్లైమాక్స్ కి వెళ్ళాము స్టోరీలో. वो लड़का वहां पे गन लेकर बैठा है, हाथी गन लेकर बैठा है। అప్పుడు అక్కడ ఆ కుర్రాడు అక్కడ గన్ పెట్టుకుని కూర్చున్నాడు. दूसरा जो एग्जीक्यूटिव स्टाफ है वो भी क्रिश्चियन निकोबारी है, वो राइफल गन लेके खड़ा है। ఇంకొక స్టాఫ్ కూడా అతను కూడా క్రైస్తవుడు, ఆ రైఫల్ పట్టుకుని అక్కడ ఉన్నాడు. हाथी को बुलाया, అప్పుడు ఏనుగుని పిలిచాడు, गज बहादुर आओ। గజ్ బహాదుర్ हाथी आ रहा है। అప్పుడు ఏనుగు కేకలు వేస్తూ వస్తుంది. मैं कहा तुम तैयार रहो। అప్పుడు ఆయన అన్నాడు అందరూ రెడీగా ఉండండి. सर गन काम नहीं कर रहा है सर। సార్ గన్ పనిచేయట్లేదు సార్. हमारे फॉरेस्ट डिपार्टमेंट में कोई गन काम नहीं करता। మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఏ గన్ కూడా पुलिस సరిగ్గా डिपार्टमेंट పనిచేయదు. में ऐसा नहीं है, फॉरेस्ट डिपार्टमेंट में ऐसी है। అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆదిగా ఉండదు, అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఇది మనం చూడగలం. और बगल में भी एक व्यक्ति जिसके पास हाथी गन है, ఆ పక్కన ఉన్న కూడా ఒక వ్యక్తి ఆ యొక్క ఏనుగును చంపే కొట్టే ఆ గన్ ఉంది కదా, तैयार रहो। అతనికి చెప్తున్నాము నువ్వు రెడీగా ఉండని. ये गन भी काम नहीं करता, సరే ఈ గన్ కూడా పనిచేయట్లేదు दोनों गन काम नहीं करता। ఈ విధంగా 2 రైఫిల్ గన్ ఏది పనిచేయట్లేదు. हाथी आ रहा है, ఆ ఏనుగు వస్తుంది, सीता कुमारी को छोड़ के हमें मारने आ रहा है। సీతాకుమారిని వదిలిపెట్టి మనల్ని చంపడానికి వస్తుంది. हे प्रभुआ, ఓ ప్రభువా, नैना, నాయనా, తండ్రి, తండ్రి, वचन तूने मुझे दिया है, ఏ వాక్యము నువ్వు నాకు ఇచ్చావు उसे కదా, तू पूरा कर। ఆ వాక్యాన్ని నువ్వు నా పట్ల नहीं तो वो चंप ही कर देगा। हम लोग क्या करते तेलुगु में क्या పూర్తి లేకపోతే మనం చనిపోతాము, चनिपोताड़ू, లేకపోతే మనం चनिपोताड़ू। చనిపోతాము. हाथी, फिर मैंने प्रार्थना की, बोला देखो अभी हाथी आ रहा है, तुम एक बार और ट्राई करो, शूट करो। అప్పుడు నేను ప్రార్థించి ఇంకొకసారి ట్రై చేయండి, షూట్ చేయండి అని అన్నాను నేను. वो शूट करता है, हाथी आता है शूट कर, అప్పుడు ఏనుగు వస్తుంది, అప్పుడు షూట్ చేస్తున్నాను. टप करके आवाज आता है, ఈ విధంగా టప్ అనే సౌండ్ వచ్చింది. बस मुड़ता है, जंगल के अंदर भागता है। అప్పుడు ఆ యొక్క ఏనుగ తిరిగి మళ్ళీ ఆ యొక్క జంగల్లోకి వెళ్ళిపోతుంది. कितना धन्यवाद देना चाहिए हमें। ఎంతో మనము ధన్యవాదాలు చెల్లించాలి కదా. हाथी से बच गया, हाथी अंदर जंगल चला गया। ఆ యొక్క ఏనుగుతో కాపాడబడి ఆ ఏనుగు లోనికి వెళ్ళిపోయింది. मुझे वापस मैंने उनको अभी हाथी को ढूंढना है जंगल में जाके। ఇప్పుడు తిరిగి ఆ యొక్క ఏనుగుని లోనికి వెళ్ళి మనం వెతకాలి కదా. बोला जाओ हाथी को देखो, वो सोया कि नहीं। అప్పుడు నేను అన్నాను వెళ్ళి చూడండి ఆ యొక్క ఏనుగ పడుకుందా లేదని. देखो सर हाथी गड्ढा में गिर गया।
అప్పుడు సార్ ఆ యొక్క ఏనుగ గుంటలో పడిపోయిందని అన్నారు. 4000 kg का हाथी बड़े गड्ढे में गिर गया है। 4000 కేజీల హాతి బరువైన ఆ యొక్క ఏనుగ అక్కడ గుంటలో इतना పడిపోయింది. परेशानी तो नहीं देना चाहिए। ప్రభువా ఇంత కష్టాన్ని నాకు ఇవ్వకూడదు కదా అనుకున్నా. हाँ, लेकिन प्रभु हमारा रक्षक, हमारा सहायक है। అయితే ప్రభువు మనకు రక్షకుడుగాను అదే విధంగా మనకు సహాయంగా ఆయన ఉన్నాడు. शीघ्र मदद करने वाला परमेश्वर ఆయన వెను వెంటనే సహాయం చేసే దేవుడు. वो तुम्हें भी सहायता करेगा। ఆయన నీకు కూడా సహాయం చేస్తాడు. प्रभु ने बोला उसके कान में दवाई दो। అప్పుడు అక్కడ ఆ యొక్క కాలులో ఆ యొక్క మందు వేయమని నేను అన్నాను. ऐसा बात है कि दवाई भी टाइम पार हो गया। दवाई का అసలు విషయం ఏంటంటే అక్కడ ఆ మందు ఇచ్చిన మందు కూడా అది టైం పారైపోయింది. वो दवाई काम करेगा नहीं करेगा वो भी नहीं पता। ఆ మందు పనిచేసిందా పనిచేయదో తెలియదు, ఎక్స్పైర్ అయిపోయింది. हाँ, कान में दवाई दिया। అప్పుడు ఆ చెవిలో మందుని ఇచ్చాము. అప్పుడు ఆ యొక్క ఏనుగ తిరిగి నిలబడింది. चमत्कार। అక్కడ అద్భుతమైన కార్యము. दिल्लीपुर में सब जगह खबर फैल गया। డిగ్లీపూర్ లో అన్ని చోట్ల ఈ యొక్క సమాచారము डॉक्टर सैम वर्गीस ने चमत्कार कर दिया। అక్కడ డాక్టర్ శామ్ వర్గీస్ ఎంతో అద్భుతమైన కార్యం చేశారని అద్భుతమైన సమాచారము కార్యం చేశారు। అరే బాప్ రే, అందరూ విన్నారు. डॉक्टर सैम तो कुछ नहीं किया। అయితే డాక్టర్ శామ్ అయితే ఏం చేయలేదు కానీ मैं तो बस वहां गया केवल। నేనైతే అక్కడికి వెళ్ళను. परमेश्वर ने हमें सहायता किया। అయితే ప్రభు దేవుడు మనకు సహాయం जब చేశాడు. मैं वापस गेस्ट हाउस में आया, ఎప్పుడైతే నేను తిరిగి గెస్ట్ హౌస్ కి వచ్చానో एसीएफ भी आ गया, అప్పుడు ఏసీపీ వచ్చారు. रेंजर। రేంజర్ శామ్ क्या रे, క్యా రే तीन दिन से हम लोग हाथी नहीं आधा घंटा में 2 हाथी पकड़ लिया। ఏంట్రా నేను ఇన్ని రోజుల నుంచి మేము పట్టుకోలేకపోయావు, నువ్వు పట్టేసుకో. प्रभु ने क्या वचन दिया? ప్రభు ఏ వాక్యం ఇచ్చాడు? शीघ्र तुम मुझसे पकड़ोगे। వెను వెంటనే నువ్వు దానిని పట్టుకుంటావు అని. क्यों शीघ्र पकड़ना है हाथी को? ఎందుకని శీఘ్రంగా త్వరగా పట్టుకోవాలి ఏనుగుని? क्योंकि सैटरडे हाथी को पकड़ने के बाद मुझे संडे वापस आना है, मंडे मम्मी डैडी को लेके चेन्नई जाना है। ఎందుకంటే శనివారం నేను ఆ యొక్క ఏనుగుని పట్టుకొని ఆదివారం తిరిగి నేను ఇంటికి రావాలి. అదేవిధంగా సోమవారం మమ్మీ డాడీని తీసుకుని వెళ్ళి నేను చెన్నైకి వెళ్ళాలి. हाँ, जब मैं वो हाथी को पकड़ के वापस संडे में पोर्ट ब्लेयर आया, ఎప్పుడైతే శనివారం రోజున ఆ యొక్క ఏనుగుని పట్టుకుని ఆదివారం పోర్ట్ బ్లేర్కి తిరిగి మేము వచ్చామో प्रभु को बहुत बहुत धन्यवाद दिया। అప్పుడు దేవునికి నేను ఎంతో వందనాలు స్తుతులు చెల్లించాను. ఎంత గొప్పవాడు, ఆయన ఎంతో గొప్పవాడు. वो देवा नहीं महादेवा है। ఆయన దేవాతి దేవుడు, ఎంతో గొప్ప దేవుడు. हाँ, उसे इसलिए महादेवा भी कहते हैं। అందుకనే ఆయన్ని మహాదేవ అని అంటారు. इसलिए उस गीत को फिर से हम गा के समाप्त करेंगे। అందుకనే తిరిగి ఆ పాటను పాడి నేను गाइए, आप भी ముగించుకుంటాను. गाइए। तू मेरा सामर, तू मेरा शरण स्थान है प्रभु, तू मेरा जीवन, तू मेरा गीत है प्रभु, तू मेरा सामर, तू मेरा शरण स्थान है प्रभु, तू मेरा जीवन, तू मेरा गीत है प्रभु, तू मेरा सामर्थ है। मैं ना डरूंगा अगर पहाड़ हिले, मैं ना डरूंगा अगर धरती हिले, मैं ना डरूंगा क्योंकि यहोवा है, यहोवा मेरे मध्य में है। तू मेरा सामर, तू मेरा शरण स्थान है प्रभु, तू मेरा जीवन, तू मेरा गीत है प्रभु, तू मेरा सामर्थ है। अगर मुझ जैसे अयोग्य व्यक्ति को परमेश्वर मदद कर सकता है, నాలాంటి అయోగ్యుడితో దేవుడు ఇటువంటి అద్భుతమైన కార్యాలు చేయగలడు. तो प्रभु क्यों तुम्हारे लिए अद्भुत काम नहीं करेगा? అటువంటి దేవుడు నీ పట్ల ఎందుకని అద్భుతమైన కార్యాలు చేయలేడు? इसलिए एक वचन पढ़ के हम समाप्त करेंगे। అందుకనే ఒక వాక్యాన్ని చదివి మనం प्रमुख वचन है ये, ఇది ఎంతో ముఖ్యమైన వాక్యము. जेनेसिस 18:14। ఆది కాండము 18:14. हाँ, प्रभु कोई चीज असाध्य है क्या? దేవుడికి అసాధ్యం అనేది ఏమైనా ఉందా? हाँ, आगे पढ़िए। हाँ,
हाँ, प्रभु का वचन सारा को आया। దేవుని వాక్యము సారా యొద్దకి వచ్చింది. 90 उम्र में कोई बच्चा नहीं पैदा कर सकता। 90 సంవత్సరంలో ఎవరు కూడా పిల్లని కనలేరు. It is an impossible thing. ఇది అసాధ్యమైన కార్యము. Scientifically not possible. ఇది సైంటిఫిక్ గా మనం ఇది పాసిబుల్ గా చేయలేము. Theoretically not possible. అది ఈ విధంగా మనము థియరిటికల్ గా మనం పాసిబుల్ చేయలేము. Logically it is not possible. అదే విధంగా లాజికల్ గా కూడా మనం దాన్ని పాసిబుల్ గా It is చూడలేము. impossible for you to have a child at the age of 90 years. అయితే 90 సంవత్సరంలో ఈ విధంగా ఒక పిల్లని కనడం అది అసంభవం. लेकिन असंभव को संभव करने वाला परमेश्वर प्रभु यीशु मसीह है। అయితే असंभव को संभव करने वाला परमेश्वर प्रभु यीशु అసాధ్యమైన కార్యాన్ని సాధ్యము చేసే దేవాది దేవుడు ఉన్నాడు. आज आपके जीवन में क्या असंभव चीज है? ఈ రోజు మీలో ఎటువంటి అసాధ్యమైన కార్యం ఉంది? प्रभु आपको जरूर वो चीज को संभव कर देगा। దేవుడు నిశ్చయంగా ఆ యొక్క అసాధ్యమైన కార్యాన్ని నిన్ను సాధ్యంగా చేసే దేవుడుగా ఉన్నాడు. रोटी तोड़ने जा रहे हैं आप, మనము ఆ యొక్క రొట్టెల్లో పాలు పొందనే ఉన్నాం. आपके जीवन में क्या भ्रांति है? దేవుడు నీతో ఏ విధంగా మాట్లాడాడు? आपके जीवन में क्या भ्रांति है? भ्रांति నీ జీవితంలో ఎటువంటి మోసం ఉంది? आप क्या सांप पकड़े हैं कि रस्सी को पकड़े हैं? నీవు ఆ యొక్క పామును పట్టుకుని ఉన్నావా లేకపోతే తాడును పట్టుకుని ఉన్నావా? रस्सी को पकड़िए, ఆ యొక్క తాడుని పట్టుకోవాలి. प्रभु का वचन को पकड़िए, దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. वो तुम्हें जीवन देगा। అదే నీకు జీవాన్ని अगर కలుగజేస్తుంది. कोई भ्रांति तुम्हारे जीवन में है ఒకవేళ నీలో ఎటువంటి మోసం ఉన్నట్లయితే तो प्रभु तुम्हें सहायता करे, आप प्रभु के सामने क्षमा मांगे, प्रायश्चित करे, तो प्रभु के राज्य को प्राप्त करोगे। ప్రభువు నీకు సహాయం చేయనుగాక, దేవుడు నీకు సహాయం చేయనుగాక దేవుని యొక్క రాజ్యంలో చేరడానికి. धन्यवाद। స్తుతులకు పాత్రుడు అయిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మహోన్నతమైన మీ నామాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రియులను అనేక మందిని ఈరోజు ప్రభు మందిరానికి నడిపించారు. వచ్చిన వారిని బట్టి వందనాలు. న్యాయమైన కారణాల వల్ల ఎవరైనా రాకపోయినట్లయితే అయితే వారిని మన్నించండి. వాక్య పరిచర్య చేసిన మీ దాసులు సహోదరుడు జాన్ని బట్టి, అదేవిధంగా ప్రియ సహోదరుడు శామ్ వర్గీస్ బ్రదర్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సండే క్లాస్ బిడ్డల మధ్య పరిచర్య చేస్తున్న టీచర్స్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పాటలు పాడినటువంటి ప్రియులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా బ్రెడ్ బ్రేకింగ్లోను బ్రెడ్ కొరకు ప్రార్థించిన వారిని, బ్రెడ్ పంచిన వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆరాధన చేసిన బిడ్డలను బట్టి వందనాలు. ప్రభు బలలో యోగ్యమైన రీతిలో పాలు పొందిన విశ్వాసులను బట్టి మీకు వందనాలు. కానుకలు కూడా ప్రభు మీ సన్నిధికి తీసుకొచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. వారిని 30 తండ్రి 60 100 మీరు ఆశీర్వదించమండి. రాబోయే దినాలలో తండ్రి మీ బిడ్డల మీద మేమందరం కూడా తండ్రి ప్రభా మీ యొక్క వాక్యానుసారముగా మీ ఆజ్ఞలను మేము నెరవేర్చేవారిగా, మీకు మహిమ తెచ్చేవారిగా జీవించడానికి సహాయం చేయండి. అదే రీతిగా తండ్రి మరి ఈ సమయంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా, బేతేలు యొక్క ప్రతి అవసరాలు మీరు సంధించండి. అదే రీతిగా తండ్రి మరి ముఖ్యంగా బుధవారం జరుగుతున్న సంఘ ప్రార్థన, శుక్రవారం జరుగుతున్న సిస్టర్స్ ఉపవాస ప్రార్థన, ఆదివారం జరుగుతున్న ఆరాధనలో ప్రతి ఒక్కరము ప్రభా భారములతో పాలు పొందడానికి సహాయం చేయండి. అదే రీతిగా తండ్రి మరి ముఖ్యంగా మా ముందున్నటువంటి పరిచర్యలలో భాగంగా తండ్రి 25వ తారీఖున జరగబోయే స్పెషల్ గ్యాదరింగ్లోను, 31 డిసెంబర్లో జరగబోయే వాచ్ నైట్ సర్వీస్లోను, జనవరి 1 తారీఖున జరగబోయే తండ్రి ప్రభా మరి సండే క్లాస్ పిల్లల తండ్రి పరిచర్యలోనూ మీరుండి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. అదే రీతిగా తండ్రి మా ప్రియ సహోదరుడు లాజర్ బ్రదర్ని బట్టి వందనాలు. వారి కుమార్తె తండ్రి ప్రభా నయోమికి ప్రభా మీరు చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అవును తండ్రి, మరి ఆది కాండంలో కూడా మీరు చెప్పారు, ఈ రోజున నాకు అసాధ్యమైన కార్యం ఏదైనా ఉందా అని చెప్పారు సారా విషయంలో. అవును తండ్రి, మీకు అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదని మీ యొక్క క్రియలు మా పట్ల జరుపుతూ ఉన్నారని దానిని బట్టి మీకు వందనాలు. బిడ్డను మీరు పరిపూర్ణమైన ఆరోగ్యంతో తండ్రి డెలివరీ అయ్యేంత వరకు కూడా క్షేమంగా ఉంచమని, సరైన సమయంలో తల్లిని బిడ్డను వేరుపరిచి తండ్రి మీరు మహిమ పొందమని, సుఖప్రదమైన డెలివరీ అయ్యేంత వరకు సహాయంగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. అదే రీతిగా తండ్రి సహోదరుడు జాన్ వారి భార్య చిన్న బిడ్డతో ఉండగా మీరు సహాయంగా ఉండండి. అదే రీతిగా తండ్రి జేమ్స్ వారి భార్య
తండ్రి ప్రభా యాంజలి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రెగ్నెన్సీతో ఉండగా తండ్రి సుఖప్రదమైన డెలివరీ అయ్యేంత వరకు క్షేమంగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రీతిగా ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి బిడ్డలు తండ్రి రూత్ మేరీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను, రీతు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. అదే రీతిగా తండ్రి బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు హేమలత కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. అదే రిబికా సహోదరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారి పట్ల కూడా మీరు అద్భుతమైన కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి, వారికి కావలసిన ఆరోగ్యాలను దయచేయండి. ఇది మీ సంఘము, మీ రక్తాన్ని ప్రోక్షించి సంపాదించుకున్న సంఘము. సంఘానికి వస్తున్న మీ బిడ్డల ఒక్కొక్కరిని కూడా కంటికి రెప్పవలే మీరు కాచి కాపాడి రాబోయే దినాలలో అద్భుతమైన పరిచర్య జరగడానికి మీరే సహాయం చేయండి. రాగద్వేషాలకు అతీతంగా ముఖ్య వర్తమానంలో మీరు మా మధ్యకు తీసుకొచ్చినటువంటి సాతాను సంబంధమైన కార్యాలను మేము విసర్జించి మిమ్మల్ని మాత్రమే వెంటాడుతూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. బిడ్డలు తండ్రి మరి వారి అవసరాలలో మీరు చాలిన దేవుడిగా ఉండండి. బిడ్డలందరూ కూడా తిరిగి వారి గృహాలకు వెళ్తున్నప్పుడు కూడా మీ ప్రసన్నత వారికి తోడుగా ఉంచండి, క్షేమంగా ఉంచమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన విన్నపాలన్నింటినీ కూడా స్తుతులుగా మార్చమని ఈ ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము చేరువచ్చిన మనతోటి సర్వలోకంలో ఉన్న చెదిరి ఉన్న పరిశుద్ధులందరితోటి నిరంతరము తోడుగా ఉండునుగాక, ఆమేన్. పాపములన్నీ బాపుటకై, శాపములన్నీ బాపుటకై, పాపములన్నీ బాపుటకై, శాపములన్నీ బాపుటకై, ఏ పాపమెరుగని ఆపవనుండు శాపగ్రహీయ చావొందేను. ఏ పాపమెరుగని ఆపవనుండు శాపగ్రహీయ చావొందేను. నే స్తుతించేదను యేసు నామమును, భజించేదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్.